సెగ్మెంట్స్ తప్ప పాత కాలంలో ఎట్లా ఉంది ఏంటి మన నాయకులు ఎవరు వాటి గురించి సరిగా తెలియకపోవచ్చు. ఎవరో ఒకళ్ళు ఇలా ధైర్యం చేసి ఈ విధంగా తీయడం వల్ల ఏంటంటే మన ఫ్యూచర్ కిడ్స్ కి మన వాళ్ళకి కూడా పాత కాలంలో మనకి స్వాతంత్రం కోసం ఎవరు ఏం చేశారు అనేది చాలా బాగా తెలుస్తుంది. అండ్ ఇది ఆయన బయోపిక్ అన్నమాట. నిజంగా ఈ మూవీలో అయితే గనక కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఆ లొకేషన్స్ కానీ ఆ ఎండన కానీ సో అంత వాళ్ళు పడిన శ్రమ కానీ సో రియల్లీ ఇట్స్ సో గ్రేట్. నార్మల్ సినిమాలు ఎవరైనా చూస్తారండి, ఎందుకంటే ఏ టు చెడు ఉంటే మనుషులు అటువైపు ఎక్కువ మోల్డ్ అవుతూ ఉంటారు. కానీ ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్, మంచి మూవీస్ కి, దేశభక్తికి సంబంధించిన మూవీస్ కి జనాలు ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఈ రోజున వీఆర్ హ్యాపీ అంటే అలాంటి వాళ్ళు ఎంతో మంది ప్రాణాలకు తెగించి చేసిన ఫలితాన్ని మనం ఇప్పుడు హ్యాపీగా ఆనందిస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ చెగువీరా చి అనే మూవీని ఖచ్చితంగా చూడండి. మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. చూసిన తర్వాత మనలో కూడా ఒక మంచి అంటే ఏదైనా నెగటివ్ ఉంటే పోయి ఒక మంచి వైబ్స్ అనేవి వస్తాయి. సో ఖచ్చితంగా ఈ మూవీని అందరు చూసి ఆదరించండి. మంచి మెసేజ్ ఉంది అండ్ ఇట్స్ సో గుడ్ మూవీ. అలా ఏం లేదండి, కాకపోతే మనందరికి తెలిసిందే కదా. సో పవన్ సార్ కూడా ఇట్లాగే ఈ విధంగా ఇన్స్పిరేషన్స్ తోటే పార్టీ విధంగా గానీ సో ఆ విధంగా అనమాట. దాని గురించి ఉంది. కానీ పవన్ సార్ అట్లా ఏం లేదు. బట్ అంతా చెగువీర బయో పవన్ కళ్యాణ్ గారు చెగువీర గారి ఫ్యాన్, అందుకోసమే ఆయన ఫోటో వేశారు పోస్టర్ పైన. సార్ అలాగే మన తెలుగు వీరులు ఉన్నారు, ఇండియన్ వీరులు ఉన్నారు. అవును, కాకుండా చెగువీర గారి స్టోరీ తీసుకోవడానికి కారణం మన తెలుగు వీరులు సినిమాలు చాలా తీశారు కదా. అల్లూరి సీతారామరాజు సినిమా తీశారు కదా, సూపర్ స్టార్ కృష్ణ. చెగువీర అనే ఆయన గ్లోబల్ లీడర్. మనకు చాలా మంది గ్లోబల్ లీడర్స్ ఉన్నారు. మన ఏషియాలో తీసుకుంటే మహాత్మా గాంధీ గారు ఉన్నారు, ఆఫ్రికాలో తీసుకుంటే నెల్సన్ మండేలా ఉన్నారు, యూరోప్ లో తీసుకుంటే మదర్ తెరీసా. అలాగే ఈయన ఉత్తర అమెరికాకు చెందిన వ్యక్తి అనమాట. ఆయన ఉత్తర అమెరికాకు చెందిన వ్యక్తి చెగువీర. చాలా బాగుంది. ఆయన ప్రజల కోసం ఒక ఉద్యమాన్ని చేపట్టి ప్రజలకి చాలా స్వేచ్ఛ, స్వాతంత్రం అన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆయన దేశానికే కాదు, అర్జెంటీనాకే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలుసు. 200 దేశాలు ఉన్నాయి మనకి ప్రపంచంలో, అందరికీ తెలుసు. సినిమా అయితే చాలా బాగుంది. అక్కడ కర్నూలు నల్లమల్ల ఫారెస్ట్ లో తీశారంట. కడప కుర్రాడు సభావత్ నాయక్. ఈ సినిమాకి ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే డైరెక్టర్, ఆయనే హీరో. 1.5 కోటి పెట్టి తీశారంట. మూవీ అయితే చాలా బాగుంది. చాలా ఇన్స్పైర్ అయ్యాం మేమంతా. డైరెక్టర్ అలాగే స్క్రీన్ ప్లే తనంతా తానే చేసుకున్నటువంటి సినిమా బాలరాజు నాయక్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చెప్పాలి. ఎందుకంటే తను ఒక మారుమూల ప్రాంతం నుంచి గిరిజన బిడ్డ, ఒక తండా నుంచి వచ్చి చే అంటే ప్రపంచానికి తెలియజేయాలని ఒక కాన్సెప్ట్ తోటి వచ్చిన వ్యక్తి బాలరాజు నాయక్. చాలా బాగా తీశాడు. అంటే కమర్షియల్ సినిమాల కంటే డబ్బున్న వ్యక్తులు కోట్లు పెట్టి డబ్బులు సినిమాలు తీస్తారు. కానీ ఇలాంటి సినిమా రావడం చాలా అరుదు ఈ దేశంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ. కానీ బాలరాజు బాగా తీశాడు. లోపల చే గురించి ప్రపంచానికి తెలియజేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. పోరాటం ఎలా చేయాలి, యూత్ కి ఎలా ఇన్స్పిరేషన్ కావాలని చెప్పేసి చాలా బాగా చెప్పారు. యాక్టింగ్ లెవెల్స్ ఎలా అనిపించాయి మీకు? అంటే న్యూ డెబ్యూ కదా. యాక్టింగ్ సంబంధించి తను ఎక్కువ మాట్లాడలేకపోయినా కానీ తన ఇన్స్పిరేషన్స్, తన యొక్క హావభావాలు చాలా బాగున్నాయని చెప్పేసి అందరు నచ్చుతుంది. చాలా బాగుంది. యూత్ అలాగే ఫ్యామిలీ, విద్యార్థులందరూ కూడా చూసుకోవాల్సిన సినిమా. ఇప్పుడున్న సమాజంలో మనందరం కూడా యూత్ కి ఐకాన్ గా చేయని ఇన్స్పైర్ తీసుకోవాలి. అందరూ కూడా చూడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సినిమా బాగుంది. మొదటగా సభావత్ నాయక్ కి యాక్సెప్ట్ చెప్పాల్సిందే. ఎందుకంటే మొట్టమొదటి ప్రయత్నం చేశాడు అతను. రూపాయి కూడగొట్టి మరి చెగువీర ఫ్యాన్ అయినంత మాత్రాన సినిమాలు తీయాలని చెప్పేసి లేదు. కానీ ఉన్న భూమిని కూడా అమ్ముకొని చెగువీర బయోపిక్ తీస్తా అని చెప్పేసి ఒక ప్రయత్నం అయితే చేశాడు. ఆ ప్రయత్నంలో విజయం సాధించాలని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం, బానిసత్వాన్ని వెట్టి చాకరించలు ఏ విధంగా విముక్తి చేయాలని చెప్పి కాన్సెప్ట్ తోటి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటాన్ని చెగువీర బయోపిక్ ని తీసే ప్రయత్నం చేశాడు. యువతకు తెలియంది కాదు, చెగువీర అంటేనే ఒక యూత్ ఐకాన్ కాబట్టి, ప్రపంచ యూత్ ఐకాన్ వాళ్ళంటే చెగువీర అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క యువత చూసి ఆదరించవలసిందిగా కోరుతున్నాను. చాలా బాగుందండి. టీం వర్క్ చాలా బాగా చేశారు. వాస్తవానికి ఏంటంటే చెగువీర అంటే ఇప్పటి వరకు బుక్కులలో చదవడం, యూట్యూబ్లలో చూడడం వరకే మాకు తెలుసు. కానీ ఫస్ట్ టైం చెగువీర ఎలా ఉంటాడు అనేది ఇండియన్ ఫిల్మ్ లో ఇది బెస్ట్. అంటే బాగా చేశారు. కొన్ని ప్లేస్లలో పవన్ కళ్యాణ్ గారు ఇమాజినేషన్ ఊహించుకోవచ్చు. ప్రతి ఒక్క స్టూడెంట్స్ విత్ ఫ్యామిలీ తోటి వచ్చి చూడాల్సింది. చాలా బాగా చేశారు. ఒక ఊరు నుంచి వచ్చి ఒక డెబ్యూ హీరోగా చేశారు కదా. సో ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ యాక్టింగ్ ఎలా అనిపించింది? అది గొప్ప విషయం. అసలు ఒక తోపుడు బండి పైన వ్యాపారం చేసుకుంటున్నారు డైరెక్టర్ గారు అని తెలిసింది. కానీ అక్కడి నుంచి వచ్చానే చాలా బాగా చేశాడు.
అద్భుతంగా ఉంది మూవీ. అంటే మీకు అంటే పవన్ కళ్యాణ్ గారిని ఆల్రెడీ చూసారు కదా చెగువేరాలో, సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఈ మూవీ చూస్తే పవన్ కళ్యాణ్ గారిని చాలా ప్లేస్లలో ఊహించుకోవచ్చు. అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. చే మూవీ ఎలా ఉంది? చే మూవీ చాలా బాగుందండి. సో నేను ఫస్ట్ మూవీ చూడడానికి వచ్చినప్పుడు ఏదో పోస్టర్ చూసి నాకు తెలియదు ఇప్పటి వరకు, నేను చే జీవితం గురించి ఇప్పటి వరకు నేను సెర్చ్ చేయలేదు, నేను చూడలేదు. కానీ నేను మొట్టమొదటిసారిగా సినిమా చూడడానికి వచ్చినప్పుడు మాత్రం చే యొక్క జీవిత చరిత్రని నాకు నిజంగా కళ్ళ ముందే జరిగినట్టుగా చూపించారు. చాలా అంటే చాలా బాగా చూపించారు చే యొక్క జీవితం గురించి. అతను ఎలా విప్లవం చేశాడు, అతని యొక్క జీవితం ఎలా కొనసాగింది, బొలివియాలో అతనికి వచ్చిన అడ్డంకాలు ఎలా అడ్డంకాలు వచ్చాయనేది చాలా అంటే చాలా బాగా చూపించారు ప్రతి సీన్స్. ఇంకా అతనితో పాటు ఉన్న విప్లవకారుల్ని అతను ప్రాణం పోతున్నా కూడా అతను విప్లవకారుని తనతో పాటు ఉన్న తన సోదరుల్ని కాపాడుకోవడం, అది కూడా చాలా అంటే చాలా బాగా చూపించారు. నిజంగా చెప్పాలంటే ఇప్పటి వరకు ఏ విప్లవకారుని కూడా ఇంత బాగా అంటే ఇంత దారుణంగా చంపేయడం అనేది జరగలేదు అసలు. ఎందుకు అంటే మన కంట్రీలో కానీ ఎక్కడైనా సరే ప్రజల కోసం పోట్లాడడానికి ఎవరు ముందుకు వచ్చినా సరే మనం వాళ్ళని చూడకుండా వాళ్ళని చాలా దారుణంగా గవర్నమెంట్ అంటే ఏదైతే అమెరికన్ కానీ ఇతర దేశం వాళ్ళు కూడా అతన్ని చెగువీరని ఎలా అయితే చంపేశారో అలాగే మన జనరల్ గా జరుగుతున్న దాన్ని బట్టి ఇలాగనే జరుగుతుంది. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఒకటే, నిజంగా చెప్తున్నా, చే యొక్క జీవిత చరిత్ర ఇంత బాగుంటుంది అంటే అసలు ప్రతి ఒక్క మనిషి గుండెలో అతను నిలిచిపోవడానికి కారణం అంటే అతను చేసిన విప్లవం. నిజంగా అతను ఏ దేశం అయితే నాకెందుకు, ప్రతి దేశం నా దేశమే అన్నట్టుగా అతను ప్రజల కోసం, నిరుపేద ప్రజల కోసం అతను పోట్లాడడం అనేది చాలా అంటే చాలా బాగుందండి. సినిమా నిజంగా చాలా బాగుందన్న, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంచిగా తీశారు అసలు. ఎందుకంటే ఈ రోజుల్లో సినిమా అంటే అసలు యూత్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఒక ఆ రోజులు ఆ టైంలో పాతకాలంలో సినిమా తీసినట్టు కాకుండా, సో ప్రతి ఒక్క సీన్ హైలైట్, ప్రతి ఒక్క షాట్ హైలైట్. సో ఇంతకు ముందు వచ్చిన KGF లాగా సో అలాంటి విజువల్స్ ఇవన్నీ, సో వాటికి సమానంగా ఒక కామన్ మ్యాన్ అనేది ఈ సినిమా అనేది తీయడం అనేది జరిగింది. అసలు ఎవరు అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు అసలు ఇంత బాగుంటుంది, ఇంత మంచిగా ఉంటుందని. నేనైతే అసలు నమ్మలేకపోయాను. నేను రియల్ లైఫ్ లో చెగువేరా గారిని అసలు ఆయన స్టోరీ ఏందనేది కూడా నాకు ఇప్పటి వరకు తెలియదు. సో ఆయన రియల్ స్టోరీ ఇదా అని చెప్పేసి నాకు ఇవాళ అర్థమైంది. అసలు ఆయన సినిమా అసలు ఎప్పుడో జరిగిన చెగువేరా 20 సంవత్సరాల కింద జరిగిన ఈ స్టోరీ అనేది, సో ఇప్పుడు ఆ స్టోరీ అనేది తీసుకొని ఒక కామన్ మ్యాన్ ఇంత మంచిగా సినిమా తీయడం అనేది జరిగింది. సో మీరు ఖచ్చితంగా ఈ సినిమా అనేది మీకు నచ్చుతుంది. సో ఈ మూవీలో వచ్చేసరికి మెయిన్ గా ఎమోషనల్ బాగుంటుంది, ఎమోషనల్ చాలా ఎక్కువ ఉంది దీంట్లో. సో ప్లస్ బీజిఎం కూడా చాలా బాగుంది అనమాట, సౌండింగ్ అండ్ బీజిఎం కూడా చాలా బాగుంది. హీరో యాక్టింగ్ కూడా, హీరో గురించి ఇంకోటి ఏం చెప్పాలంటే, హీరో కూడా యాజ్ ఇట్ ఈస్ ఆయన ఫేస్ కట్ అంతా ప్రతిదీ చెగువేరా లాగానే ఉన్నాడు ఆయన చూడ్డానికి. అసలు అలా యాజ్ ఇట్ ఈస్ జిరాక్స్ దింపేశారు అసలు. సో ఆయన చెప్పే ప్రతి ఒక్క డైలాగ్, ఆయన చెప్పేదని కాదు, సినిమాలో ఎంతమంది అయితే ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళు చెప్పే ప్రతి ఒక్క డైలాగు చాలా మీనింగ్ ఉంది ఆ డైలాగ్ లో. సో అంత మీనింగ్ తో రాసిన డైలాగ్స్ అన్నమాట. డైరెక్షన్ బాగా నచ్చింది. సో సినిమా ఎండింగ్ లో అయితే మీకు ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి, కళ్ళలోకి నీళ్ళు వస్తాయి, అంత ఎమోషనల్ గా ఉంది సినిమా. ఒకసారి చూడకపోతే వెళ్ళి చూడండి. ఈ చే ట్రైలర్ చూసినప్పుడు డిసైడ్ అయ్యా మూవీ చూడాలని. ఇందులో చే గురించి బయోపిక్ చాలా బాగా తీశారు. లాస్ట్ లో ఒక చే బయోపిక్ లో ఒక పార్ట్ తీసుకొని ఒక విజువల్ గా చాలా బాగా చూపించారు. అందరూ దేని కనెక్ట్ అయ్యారో తెలీదు, కానీ నేను మాత్రం అందులో ఉండి ఒక సాంగ్ కి మాత్రం బాగా కనెక్ట్ అయ్యాను. ఇప్పుడు విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, సిటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కొన్ని సాంగ్స్ అంటే ఇష్టం, కానీ ఈ సాంగ్ ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. చాలా బాగా తీశారు. అండ్ కొరియోగ్రఫీ వచ్చేసి ఆ సాంగ్ కి చేసిన కొరియోగ్రఫీ, డైరెక్షన్ సింపుల్ గా చాలా బాగుంది. ఒక నార్మల్ పర్సన్ కి సపోర్ట్ చేయడానికి ఈ మూవీ మీరు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ మూవీ ఇంకా చాలా బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా అయితే ఫెంటాస్టిక్ అన్న, చాలా బాగుంది సినిమా. నేను ఒక్కడేం కాదు, నా ఫ్రెండ్స్ కూడా తోలుకొని వచ్చిన మూవీస్ ఉన్నీకి. చాలా బాగుంది మూవీ.
ఏం పవన్ కళ్యాణ్ సీన్స్ అయితే ఏం లేవు అన్న. పవర్ స్టార్ అయితే మా ఫ్యాన్, మా వీర అభిమాని నేనైతే ఆయనకి. ఈ చెగు మూవీ చెగువేరా ఎంత బాగుందంటే అన్న చెప్పలేము, మాటలు చెప్పలేము. అంత మూవీ ఫ్యామిలీ తోటి రావాలి, ఫ్రెండ్స్ తోటి రావాలి. చాలా అంటే చాలా బాగుంది. పక్కా 100 చూస్తుంది. పక్కా అంటే చాలా బాగుంది అన్న మూవీ. అస్సలు నాకు నచ్చిన అంటే ఫైట్ బాగుంది. అతను చెగువేరా తన ఫ్రెండ్స్ ని కాపాడుతాడు, అది చాలా ఫీల్ అయిపోయిన దానికి. ఫ్రెండ్స్ తోడుంటాడు, అతను లవ్ మొత్తం ఫెంటాస్టిక్ ఉంది అన్న మూవీ అయితే. చాలా బాగుంది మూవీ. అంటే తెలుసు, ఇప్పుడు చూశాను కానీ నాకు ఇంత చెగువేరా అంటే అసలు తెలియదు అన్న. ఈ మూవీ చేత అతని ఫ్యాన్ అయిపోయినా అతను చూడంగానే. చెగ్వీరా ఈ పేర్లను ఉంది. గూస్ బాంబ్స్ ట్రైలర్ అయితే వేరే లెవెల్ చూపించిన. ట్రైలర్ చూసి అయితే రావడం జరిగింది. కుకట్పల్లి నుంచి మా గ్యాంగ్ అయితే తీసుకొచ్చిన. మా గ్యాంగ్ మొత్తం సినిమా చూసిన కొద్దీ గూస్ బాంబ్స్ ఉర్రడమే ఉర్రుతున్నారు. వాళ్ళని చూసి నేను ఉర్రుతున్నా. అరే వేరే లెవెల్ అనుకున్నా. అసలు మాకు టికెట్లు దొరకడం కూడా చాలా కష్టమైంది. అంత పెద్ద సినిమా వేరే లెవెల్ తీసినారు. ఆ పేరు, ఆ పవన్ కళ్యాణ్ పేరుతో హైలైట్ చేసినారు. ఆ జగ్వీర పేరుతో సహీ తీసినారు. మన ఇండియాలోనే టాపెస్ట్ మూవీ. ఇట్లాంటి సినిమా చాలా రోజుల తర్వాత అయితే చూడడం జరిగింది. నేను చాలా ఆనందపడుతున్నా. ఈ సినిమాని అయితే మెంటల్ అయిపోతున్నా తెలుసా. ఈ సినిమా అయితే వేరే లెవెల్ ఉర్రినాం, ఫుల్ ఉర్రినాం. థియేటర్ లో అయితే ఘోరంగా ఉర్రడం జరిగింది. ఎవరైనా ఎందుకు కొడుతున్నారన్నా వాళ్ళ మీద రివర్స్ అవ్వడం జరిగింది. అంతా మంచిగా అనిపించింది సినిమా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన ఫ్యాన్స్ పక్కా రావాలి. ఈ సినిమా అయితే చూడడం జరిగింది. ఈ సినిమా అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోనే కంపేర్ చేస్తే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా దిల్లి చేస్తాం. మొత్తం మాస్ ఊరా మాస్ అంటాం. ఇంకా జై. ఈ సినిమా అయితే వేరే లెవెల్లో ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ దాకా అనిపించింది, మస్తు అనిపించింది. మళ్ళీ ఇంటర్వెల్ నుంచి తగ్గేలే. అక్కడ నుంచి కూడా గూస్ బంప్స్ వేరే లెవెల్. క్లైమాక్స్ దగ్గర అసలు ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్. అదే అసలు ఎంటర్టైన్మెంట్ అంటే ఎప్పుడో మర్చిపోయినా. ఎంటర్టైన్మెంట్ లేదు, సారీ. ఫైట్స్, ఎమోషన్స్ అయితే ఉన్నాయి. హీరోయిన్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఇచ్చి పడేసింది. హీరో యాక్టింగ్ ఇచ్చేసిండు. ఏంటి భయ్యా ఏంటి ఏం మాట్లాడుతున్నావు? చెగువీర్ అంటే మామూలుగా సినిమా గురించి మాట్లాడద్దు. తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే మాట్లాడకు. సినిమా చాలా బాగుంది, వండర్ఫుల్. నేను అనుకున్న దానికన్నా దానికి ఇంకో లెవెల్లో ఉంది సినిమా. ఎక్కడ కూడా ఏం మాత్రం లగ్గలేదు. అసలు డైరెక్షన్ సూపర్ భయ్య. ఏం డైరెక్షన్ భయ్య, అసలు ఏం కొత్తదనం చూపించిందో. చెగువీర లైఫ్ స్టైల్ అంటే ఎలా ఉంటది, ఏంటి, ప్రజల కోసం ఏం చేసిన అనేది మామూలుగా చూపిలే భయ్య. వండర్ఫుల్ అంటే వండర్ఫుల్, చాలా బాగుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, అసలు సినిమా గురించి ఒక్క మాట కూడా చెప్పాల్సిన అవసరం లేదు భయ్య. అంత బాగుంది. యూత్ కి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు చెగువీర చరిత్ర తెలుసుకోవాలనుకుని చాలా మంది ఫోటో చూసి మాత్రం తెలుసు. అసలు చెగువీర అంటే ఎవరు, ఏం చేశారు, ఏంటనేది, ప్రజలకు ఎంతవరకు కష్టపడ్డారు, ఎంత ఉపయోగపడ్డారు అనేది నీట్ గా క్లారిటీగా ఇంత అద్భుతంగా మళ్ళీ ఇంకే డైరెక్టర్ చూపించడం అంత బాగా చూపించారు డైరెక్టర్. ఆర్టిస్టులు కూడా ఒక్కొక్క ఆర్టిస్ట్ మామూలుగా చేయలేదు భయ్య. చాలా బాగా యాక్ట్ చేశారు. హీరోయిన్ కూడా పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు, చాలా డిఫరెంట్. అసలు నిజంగా క్యారెక్టర్ వైజ్ కానీ, తన యాక్టింగ్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గుడ్. నాకు బాగా నచ్చింది. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ అనేది ఇంకో లెవెల్ తీసుకెళ్ళింది సినిమాని. అలాగే కెమెరామ్యాన్ గారు అయితే కొత్తగా చూపించారు. సినిమా స్టైల్ కాకుండా ఒక డిఫరెంట్ గా చూపించారు. ఆ లొకేషన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గుడ్. పబ్లిక్ లో చెగువీర చరిత్ర అనేది ఎంత ఉంది అనేది ప్రతి ఒక్కరు చాలా మంది తెలియదు. చెగువీర గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మళ్ళీ తెలియదండి, మళ్ళీ రావు సినిమాలు. తప్పకుండా చెగువీర అనే సినిమా చూడాలి. చెగువీర గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా చే సినిమా కానీ రండి, బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు మీకు లైఫ్ లో ఒక యూత్ కి కావాల్సిన మసాలా అనేది ఉంటుంది అన్నమాట. చాలా బాగుంది. ఆ ఎనర్జీ, ఆ సినిమా చూసినంతసేపు నాకైతే ఎనర్జీ ఇలా పొంగుకుంటూ వచ్చింది భయ్య. సూపర్, ఇట్స్ అ గుడ్ మూవీ. అసలు మామూలు ఎమోషన్ కాదు భయ్య. ఎమోషన్ క్యారీ అయిందంటే తెలియదు, మామూలు క్యారీ కాదు. ప్రతి ఒక్కరు చాలా డిఫరెంట్ అన్న. అసలు ఆ ఎమోషన్ కి చెప్తున్నా కదా, ఇలా పొంగుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా బాగుంది, డిఫరెంట్. వి విల్ ప్రామిస్ అన్న, ఖచ్చితంగా ఈ మూవీ ప్రతి ఒక్కరు చూడొచ్చు, మేము గ్యారంటీ ఇస్తున్నాం. ఎందుకంటే చెగువీర గారి క్యారెక్టర్ ఎక్కడ కూడా ఆయన వాల్యూ తగ్గలేదు. ఎవరైనా ప్రౌడ్ గా ఫీల్ అయ్యే విధంగా ఈ సినిమా ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యూత్ కానీ, విద్యార్థులు కానీ 100% టచ్ అవుతుంది ఈ మూవీ. ఖచ్చితంగా ఆయన ఆదర్శంగా తీసుకొని నెక్స్ట్ తరానికి ఆయన గురించి తెలిసే విధంగా ఈ యొక్క సినిమా అనేది నిజంగా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా వీక్షించవచ్చు. ఫ్యామిలీస్ కావచ్చు, యూత్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ప్రతి ఒక్కరు ఆదరించవలసిందిగా నేను ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా కోరుకుంటాను. కానీ భయ్య ఎవరు అయితే మిస్ కావద్దు భయ్య. ఎందుకంటే చెగువీర గురించి మనం పోస్టర్ మాత్రం, ఫోటోలు మాత్రం చూస్తాం కానీ ఎక్కడ ఆయన లైఫ్ స్టైల్ అనేది ఎక్కడ చూపించలేదు. ఈ సినిమాలో మాత్రమే చూపించారు. తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి, మీకు ఎంజాయ్ చేస్తారు.
అసలు యూత్ అంటే ఎలా ఉండాలని మరోసారి నిరూపిస్తారు అన్నమాట. అన్న మీకు ఇంకోటి తెలుసా అన్న, మీరందరూ లవ్ సినిమాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇది ఒక్క సినిమా భారతదేశంలో మొట్టమొదటిసారి ఈ సినిమా తీయడం జరిగింది. భారతదేశంలో ఒక డైరెక్టర్ సబావత్ నాయక్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా చెగువేరా సినిమాను తీయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు ఆదరించవలసిందిగా మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. భయ్యా ఎవరు చూసినా చూడకపోయినా నేను అస్సలు పట్టించుకోను, యూత్ చూసినా చూడకపోయినా నేను పట్టించుకొని పక్క పెడితే జనసేన ప్రతి ఫ్యాన్ చూడాల్సిన సినిమా చెగువీర సినిమా. చాలా డిఫరెంట్ సినిమా. ప్రతి ఒక్కరు చెప్తున్నా, మరీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం తప్పకుండా చూడాలి. యూత్ అందరికి ఆదర్శం పవన్ కళ్యాణ్ అయితే చెగువీర మాత్రం ఇంకో లెవెల్ సూపర్ భయ్యా. తప్పకుండా మరీ చెప్తున్నా, ఫ్యాన్స్ మిస్ కావాలి. అన్న జలసా సినిమాని ఎలా ఆదరించారో ఈ సినిమాని కూడా అలానే ఆదరించాలన్న. చెగువేరాని సజీవంగా మనకి దృశ్య రూపంగా చూపించారు. తరతరాలుగా ఉద్యమ రూపంలో గుర్తు చేసుకుంటున్న చెగువేరాన్ని ఈరోజు మనం కళ్ళారా సజీవంగా మన కళ్ళ ముందు చూసాము. అదేవిధంగా క్యూబా విప్లవాన్ని కూడా సూచనప్రాయంగా ఆవిష్కరించారు. ఈ తరానికి, ఈ జనరేషన్కి కావాల్సిన విధంగా ఈ సినిమాని చూపించారు. ఇది సినిమా అనేకంటే ఒక వాస్తవ రూపం, బయోపిక్ అని చాలా మంది అంటున్నారు, కానీ ఇది విప్లవాన్ని కూడా ఒక దృశ్య రూపంగా మనకి చూపించింది. ఈ నిర్మాతలకి, దర్శకులకి ఆల్ ది బెస్ట్. చెయ్ ఈ టైటిల్ చాలా మందికి ఈ లోగోనే ఒక రెవల్యూషను. ఈ బయోపిక్ సోషో ఫ్యాంటసీ ఈ కథాంశంతో డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఒక వన్ మ్యాన్ షో, ఒక చిన్న కేటగిరీ, ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గట్టుగా, లొకేషన్స్ తగ్గట్టుగా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తగ్గట్టుగా, కాస్టింగ్ తగ్గట్టుగా ఒక ఇండియన్ కంటెంట్ మెసేజ్ అనేది చాలా అద్భుతంగా మనకు ఒక విజన్ అనేది ఎలా ఉంటుంది. అడవి అనేది కన్న తల్లితో చూడమంటారు. ఆ కన్న తల్లి ఒడిలో ఎన్ని విధ్వంసాలు ఉంటాయో, సొసైటీలో ఎన్ని అరాచకాలు ఉంటాయో, పేదవాడికి ధైర్యం ఉండదు, మధ్యతరగతి వాడికి సమయం ఉండదు, ఉన్నవాడికి ఇండియాలో ఏమున్నాయో అన్నీ సమానంగా చూడాలన్న గుణం ఉండదు. ఇలాంటి మోటివేషన్ మూవీని మన బ్రదర్ బాలరాజు నాయక్ చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అంశంతో ఇటు ఆడియన్స్కి అటు యూత్కి ఒక సోషల్ మెసేజ్ అనేది, ఒక మంచి కాన్సెప్ట్ అనేది ఈరోజు రిలీజ్ చేసి మన ముందు వెండితెర మీద చూపించడం చాలా వండర్ అనుకోవచ్చు. వన్స్ అప్ టైం నేను యూత్లో ఉన్నప్పుడు కాలేజీ డేస్లో ఈ కాన్సెప్ట్ విని ఇలాంటి పరిస్థితులు మనం ఎలా ఎదుర్కొంటాం అనేది ఒక బాధ ఉండేది. ఆ బాధ అనేది నా కళ్ళమ్మ నీళ్లు ఈ సినిమా ద్వారా కనబడింది. అలా అంటే చాలా బాగుంది. దీంట్లో చాలా దయచేసి కంపల్సరీగా అందరు చూడండి, చాలా బాగుంది మూవీ మాత్రం. సో దీంట్లో చాలా ఎమోషనల్ గా ఉంది మూవీ అయితే. ప్రతిదీ BGM గానీ, సో డైలాగ్స్ కూడా మంచిగానే ఉన్నాయి. మంచిగా ఎంత ఎఫెక్టివ్ గా ఉన్నాయంటే ఆ డైలాగ్స్ కూడా మంచి మీనింగ్ఫుల్ తో రాసిన డైలాగ్స్ చాలా బాగా రాస్తారు నిజంగా. ఆ డైరెక్షన్ అండ్ టేకింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. చెగువేరా సినిమా ఇంతవరకు ఎవరు తీయడానికి ప్రయత్నం చేయలేదు. సో మొట్టమొదటిసారిగా డైరెక్టర్ బాలరాజ్ గారు తీయడానికి ప్రయత్నం చేశారు. ఆయన అనుకున్నట్టే అంత మంచి లెవెల్లో ఈ సినిమా అనేది తీయడం జరిగింది. సో సినిమా అయితే చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా అందరూ వెళ్ళి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సినిమా గురించి చెప్పాలంటే సినిమా అయితే చాలా బాగుంది బ్రో. బట్ ఇంకా చెప్పాలంటే ఇవాళ నా ఫ్రెండ్స్ తోటి చెప్పి నా లోపల అడిచి గొంతు మొత్తం పోయింది బ్రో. ఇంకా నేను ఒకటి పాజిటివ్ చెప్పాలంటే మా ఫ్రెండ్స్ తోటి వచ్చిన బ్రో. అదే ఫ్రెండ్స్ లోపల నా లాగానే వాళ్ళ లోపల ఉన్నారు. నేను అలాగనే ఫీల్ అయినా మా ఫ్రెండ్స్ తోటి వచ్చాను కాబట్టి ఆ సినిమా బాగుంది. ఇంకా అంటే అలా మైనస్ నాకేమనిపించింది అంటే, ఇప్పుడు మన ఏంది ఉన్నాడు బ్రో. ఆ స్టార్టింగ్ లవ్ స్టోరీ బాగుంటుంది బ్రో. మరి ఎండ్ వచ్చేటప్పుడు ఆ లవ్ స్టోరీ కనిపించలేదు నాకు. ఆడ డిసప్పాయింట్ అనిపించింది బ్రో. కానీ సినిమా అయితే సూపర్ హిట్ బ్రో. చెయ్ లాంగ్ మూవీ ఇప్పుడే చూసి వచ్చాము. భారతదేశంలో మొట్టమొదటిసారిగా చెగువేరా గారి బయోపిక్ తీయడం చేశాము. చాలా బాగుంది. సినిమా అయితే సూపర్ ఉందన్న. హీరోయిన్ డ్రెస్ కాస్ట్యూమ్స్ కానీ ఏదైనా కానీ సూపర్ ఉందన్న. తీసిన డైరెక్టర్ ఏందో కానీ ఇప్పట్లో ఈ సినిమాలో వచ్చి అయితే మస్తు గ్రేట్ అన్న. ఆయన సూపర్ ఉందన్న, తీసిండన్న. బాగా రోజులు నడుస్తుంది అన్న. ఇది సినిమా చూసినంతసేపు టైం అయితే ఏర్పడలేదన్న. మైండ్ బ్లోయింగ్ అన్న సినిమా అయితే అన్న. తెలంగాణ రాష్ట్ర యువకులకి, యువతరానికి, ఆ విధంగా ప్రజలందరికీ కూడా ఆ పోరాట పటిమని చెగువేరా
ఎక్కడో లాటిన్ అమెరికాలో పుట్టి ఆ విధంగా క్యూబాని విముక్తి చేసి క్యూబా అధికారంలో విద్యామంత్రికి ఆయనకు అవకాశం ఇచ్చిన దాంతో సంతృప్తి పడకుండా డాక్టర్గా తిరిగి ఆ పోరాటం ప్రజల మధ్య సేవ చేయాలని, ఒకవైపు సేవ, రెండో వైపు ఆ ప్రజల విముక్తి కోసం అడుగడుగున కృషి చేసినటువంటి చే గువేరా యొక్క సంఘటనలు, ఆ జీవిత సంఘటన అంతా కూడా బాగా ఉత్సాహపూరితంగా ఉన్నాయి. తప్పకుండా ఈరోజు యువకులు వాటిని గ్రహించాలి, వాటిని స్వీకరించాలి. ఆ విధంగా రాబోయే కాలంలో తాము కూడా సామాజిక కృషికి, సమాజంలో ప్రజలందరికీ కూడా అవసరమైన ప్రజలందరికీ కూడా సేవా కార్యక్రమాలతో పాటు అవసరమైతే వాళ్ళ చైతన్యాన్ని పెంచడం ద్వారా వాళ్ళకి మరింత విశ్వాసాన్ని కలిగించాల్సిన భవిష్యత్తు దేశం యొక్క ప్రయోజనాల కోసం అని చెప్పి భావిస్తున్నాం. ఈ సవాద్ బాలు గారు తీసినటువంటి ఏక వ్యక్తిగా ఆ విధంగా నటన చేయడంతో పాటు పోరాట పట్టిని చూపెట్టడంతో పాటు సినిమా చిత్రీకరణ కూడా అందరినీ ప్రభావితం చేయగినట్టుగా, ఆ విధంగా ఆలోచింపజేయగినట్టు తీసినటువంటి దానికి ప్రత్యేకంగా సభావత్ బాలు గారికి థ్యాంక్స్ చెప్తున్నాం. సినిమా చాలా బాగుంది. చేగువేరా గెరిల్లా పోరాట సన్నివేశాలను చాలా బాగా చూపెట్టారు. ప్రపంచ యూత్కి ఐకాన్, ముఖ్యంగా యువత ఈ సినిమా చూడాలి. చేగువేరా జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఆయన విప్లవ పోరాట మార్గాన్ని ఈ సినిమాలో బాగా చూపెట్టారు. కొత్త పరిచయం, నూతన హీరో కానీ యాక్టివిస్టులు కానీ అందరూ కూడా చాలా బాగా చేశారు. ఇట్లాంటి సినిమాలు మరింత మంది ఆదరించాలి. యూత్ బాగా చూడాల్సిన సినిమా. చాలా అద్భుతంగా ఉంది. ఈనాటి యువతరానికి చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. ఏదో చెట్టమ్మటి అక్కడిక్కడ ఫోన్లలో టైంపాస్ చేసే యూత్ మొత్తం కూడా ఈ సినిమా చూసి, అంటే ఒక చే గువేరానే ఇంత యొక్క ప్రపంచాన్ని మార్చేటువంటి ఒక శక్తిని ఉపయోగించాడు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి యూత్ అంతా కూడా ఒక చే గువేరా అయితే రేపు రాబోయే తరానికి ఒక మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది, ఉద్వేగాన్ని ఇస్తుంది. అభివృద్ధి వైపు సమాజం పయనించాలని ఈనాటి యువతరానికి ఈ సినిమా ఒక గొప్ప ఇన్స్పిరేషన్గా ఉంది. థ్యాంక్ యూ. చాలా బాగుందండి చే గువేరా. ఫస్ట్ హాఫ్ అయితే చాలా సూపర్బ్ ఉంది. సెకండ్ హాఫ్లో కొంచెం లెంత్ ఉన్నా ఓకే, సినిమా అయితే చాలా సూపర్గా ఉంది. ప్రతి డైలాగ్ త్రివిక్రమ్ డైలాగ్లకైతే ఏ మాత్రం తక్కువ లేదు. సో చాలా సూపర్గా ఉంది. కొరియోగ్రఫీ కానీ, బ్యాక్గ్రౌండ్ సౌండ్ కానీ చాలా సూపర్గా ఉంది. చాలా ప్రీమియం మూవీ లాగా చాలా బాగుందండి. న్యూ డైరెక్టర్స్ ఎవరైతే తీశారో, యాక్టర్స్ అయితే ఎవరైతే తీశారో, ఎక్కడ కూడా కొత్తదనంలా లేదు. వాళ్ళంతా చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా తీశారు. సో సూపర్, యాక్చువల్లీ హ్యాండ్స్ అప్ వాళ్ళకి. చే గువేరా బయోపిక్ బాగా తీశారు. డైరెక్టర్ బాలరాజ్ అని కొత్త డైరెక్టరు, హీరో అతనే. చాలా బాగా చేశారు అతను. మన యూత్కి ఒక ఆదర్శంగా తీసుకోవచ్చు ఈ మూవీ. చే గువేరా అనే ఒక ఉద్యమకారుడు ఎట్లా పోరాటం చేసిండు, తన ఒక్కడే ఒక క్యూబా అనే దేశానికి స్వతంత్రం ఎట్లా తీసుకొచ్చిండు ఏంటనేది సినిమాల ద్వారా బాగా చూపెట్టాడు డైరెక్టర్. తనే డైరెక్టర్ ఉండి డైలాగ్స్ కూడా చాలా బాగుంది. మెయిన్గా చెప్పుకోవాల్సింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, రవిశంకర్ మ్యూజిక్ సూపర్ డూపర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. మ్యూజిక్ విషయంలో అయితే ఏమాత్రం 5 out of 5 ఇవ్వచ్చు. కానీ చే గువేరా బయోగ్రఫీ కంటే చాలా యూత్కి అయితే చాలా కనెక్ట్ అయ్యే కథ ఇది. ఇది ప్రతి ఒక్క యూత్ చూడాల్సిన సినిమా ఇది. ఒక ఉద్యమకారుడిగా తను పోరాడిన చే గువేరా ఎలా ఉద్యమం చేశాడనే దాని గురించి చాలా బాగా చూపించారు. బాగుంది. ఓకే, యాక్టింగ్ మంచిగా ఉంది. స్టోరీ చాలా బాగుంది. ఈ కాలంలో ఇది అవసరం. ఇప్పుడు దాని గురించి జనాల గురించి పోరాడేందుకు, జనాల గురించి చేయండు, అటువంటిది ఇప్పుడు అవసరం ఉంది చాలా మందికి.